అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్ల ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకొని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimpleastrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, కర్కాటక రాశి వాళ్ళకి 6వ తారీఖు ఏప్రిల్ నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ రాశిలోనే ఉండడం, ఈ వారం మొదలవ్వడం చాలా విశేషం. కుజుడు దశమాధిపతి వ్యయంలో ఉండి ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. చాలామందికి ఉద్యోగం కఠినతరంగా మారి కొందరు రిజైన్ కూడా చేశారు. కొందరు వేరే ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతున్నారు. ఇది 6 నెలలుగా జరుగుతూ ఉంది. అటువంటి కుజుడు మారడం వల్ల కర్కాటక రాశికి మహాయోగం పట్టింది. ఉద్యోగంలో మంచి పొజిషన్ వస్తుంది. కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, వీసాలు లభ్యమవ్వడం, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా కర్కాటక రాశి వల్ల సూపర్గా జరగబోతుంది వీళ్ళకన్నమాట. అది కుజుడు యొక్క గొప్పతనం. అలాగే కుజుడు కర్కాటక రాశిలోకి రావటం వల్ల పిల్లల గురించి ఆందోళన, సంతానం లేక బాధలు పడుతున్న దంపతులకి కూడా శుభవార్తలు అందుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, దూర ప్రయాణాలు, విదేశీయానాలు, పిల్లలు విదేశాలకు వెళ్ళి వాళ్ళకు అనుకున్న ఇష్టమైన యూనివర్సిటీలో సీట్ రావాలి, ఆ సీట్లో వాళ్ళకు అనుకున్న సబ్జెక్ట్లో ఇష్టం దొరకాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా జరుగుతాయి. గతంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులో పురోగతి, మానసిక ధైర్యం, నలుగురికి సహాయం చేసే గుణం కూడా కర్కాటక రాశి వాళ్ళకి సూపర్గా ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అంతగా లభించడం లేదు. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆస్తులు అన్నీ కూడగట్టుకుంటారు. ఈ వారం చాలా బాగుంటుంది. మీ లావాదేవీలో లాభాలు బాగున్నాయి. తల్లి యొక్క ఆశీస్సులు, ఆమె ఆరోగ్యం బాగుంటుంది.
విలువైన వస్తువు అది పిల్లల యొక్క ప్రయాణాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా బాగుంటారు, శత్రువులు మిత్రులు అవుతారు, అప్పులు తీరుతాయి, చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. భార్య భర్తల మధ్య అష్టమ స్థితిలో ఉన్న శని 2.5 సంవత్సరాలు ఒక ఆట ఆడుకున్నాడు కర్కాటక రాశి వాళ్ళని. ఎంతోమంది కర్కాటక రాశి వాళ్ళు భార్యలతో కానీ లేదా భర్తలతో కానీ యుద్ధాలు చేసి గొడవలు చేసి పుట్టింటికి వెళ్ళిపోయి నానా బీభత్సం జరిగిపోయింది ఈ 2.5 సంవత్సరాల్లో. అష్టమ శని ఒక కుదిపేడాలని. ఇప్పుడు ఆ శని 9వ ఇంట్లోకి భాగ్యస్థితిలోకి వెళ్ళటం మహాయోగం. కర్కాటక రాశి వాళ్లకు పెళ్ళి కాని వాళ్ళకి ఇప్పుడు పెళ్లి కుదురుతుంది. దూరంగా విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ అనురాగాలు ఇప్పుడు కలుగుతాయి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదరడమే కాదు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం కాదు, ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. భాగ్యస్థానంలో ఉన్న గురువు బ్రహ్మాండంగా ఉండడం వల్ల అదృష్టం కలిసి వచ్చింది. తండ్రులు పెద్దల నుంచి ఆస్తులు వస్తాయి. ధర్మాన్ని ఆలోచిస్తారు, ధర్మ మార్గంలో వెళ్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ముందే చెప్పాను, గొప్ప పొజిషన్కి వెళ్ళిపోతారు. ఎన్నో కాలంగా ఊరిస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ ఇప్పుడు బ్రహ్మాండంగా మీకు తగులుతాయి. ఎవరైనా సరే కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు చేసే ప్రయత్నం అనేది చాలా మంచిది. శని 9వ ఇంట్లో ఇంకా 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు, మేలు చేస్తాడు. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారస్తులకి సూపర్గా ఉంది. ముఖ్యంగా ఫుడ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు పట్టలేము. మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో ముందుకు దూసుకోవెళ్తారు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళని మనం పట్టలేము అని చెప్పేసి అన్ని ఇండస్ట్రీ బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఎవరికైనా సరే వ్యాపారం చేస్తే ఈ రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్లకు ఏ దశ జరుగుతుంది, అంతర్దశ ఏంటి, ఇప్పుడున్న గోచారం ఎలా ఉంది, పరిహారాలు ఏం చేసుకోవాలి, ఏ మంత్రాలు చదవాలి, ఏదైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. పైన నేను 3 నెంబర్లు ఇచ్చాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం మొత్తం రెడీ చేసి పీడిఎఫ్ చేసి 50 రోజులు పంపించి మీకు పరిహారాలని చెప్పి రికార్డు 15 నిమిషాలు చేయిస్తాను. thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.